దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయ కాలంలో దేవుని మహాకృపను బట్టి ఈ లైవ్లో రావటం జరిగింది. ముఖ్యంగా మా యోధా సింహం ధ్వని పరిచర్య తరపున పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు ఉండారుగా మనలందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటి వారులారా, మరి దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినట్టు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో చేసినట్టుగా అందరి జీవితాల్లో కూడా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. తగిన సమయాల్లో మనందరికీ సహాయకుడిగా ఉండే గొప్ప దేవుడు. కాబట్టి నా జీవితంలో జరిగినట్టుగా అందరి జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ప్రియులారా, గమనించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు, ఈ మాటలు మీరు గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. సమయం చాలా కొంచెముగా ఉన్నది. మనం ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగున ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయము 13వ వచనములో అనుకుంటా, లేదంటే 12 ఆ యొక్క అధ్యాయాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే అపవాదికి సమయము చాలా కొంచెమే ఉన్నదని సంగతి తెలిసి విరామము లేకోకుండా బహు క్రోధము గలవాడై వాడు దిగి వచ్చి ఉన్నాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాలన్నీ కూడా మనం గమనించి, ఎవరైతే ఇంకా సిద్ధపడిన వారు ఉన్నారో వారందరూ కూడా దయచేసి 2 చేతులు ఎత్తి జోడించి మీకు నేను తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మనము చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం, చాలా అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా సిద్ధపడాలని కొన్ని మాటలను నేను ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నా. చూస్తూ ఉంటున్నాం కదా, అక్కడక్కడ భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నేరాలు, ఘోరాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఇటు స్త్రీల మీద, పురుషుల మీద అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. దేవుడు సమస్తము కూడా మనకి తెలియపరిచినట్టు గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతి సువార్తలో మనము తెలుసుకుంటున్నట్టు మాటలు ఇవన్నీ. మాటలను కూడా మనం ఆదరించబడి మనమందరము కూడా సిద్ధపడాలని మరొకసారి నేను మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. ఒకటి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఆయన సమస్త మానవాళికి ఆయన సృష్టికర్త అయి ఉన్న దేవుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన కొరకు అనేక శ్రమలు అనుభవించినట్టు దేవుడు. కాబట్టి మనం అట్టి శ్రమల్లో పాల్గొకోకుండా అనేకమైన బానిసత్వం నుంచి విడిపించబడి
ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని ఒక ఆకాంక్షతో మన మీద ఉన్నట్టు యొక్క శాప కట్లన్నీ కూడా తెంపివేసి మన మీద ఉన్నట్టు పాప అతని మీద వేసుకొని పరిహరించినట్టు గొప్ప దేవుడు ఆయన. కాబట్టి సమస్తము నుండి మనల్ని విమోచన చేసి ఆయన నిత్యరాజ్యంలో ఉండటానికి ఆయన మన కొరకు కలవర సిలువలో బలియాగమైపోయిన దేవుడు. అందుకని మనమందరము కూడా తెలుసుకొని రక్షణ పొందుకొని ఆయన రాకుడ కొరకు మనం సిద్ధపడాలని దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ వచ్చారు. చాలామంది చాలా రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. దేవుడు నా జీవితంలో కార్యం జరిగితేనే నేను నమ్ముతాను, దేవుడు నాకు కనపడితేనే నేను నమ్ముతాను, దేవుడు నాకు అదిస్తే ఇదిస్తేనే నేను నమ్ముతాను అని చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, మీరు అన్న మాటలు కరెక్టే, మంచిదే. దేవుడు నీ జీవితంలో చాలా అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన మన కొరకు కలవర సిలువలో బలియాగమైపోయిన దేవుడు. కాబట్టి ఆయన మన పాపాల నిమిత్తము ఆయన కలవర సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు అని మన మనసులో తలంచి మనమందరము కూడా ఆయన నిత్యరాజ్యములో ఉండటానికి మనం చేయవలసిన పని ఒకటి ఏంటి అంటే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి, మనం రక్షణ పొందుకోవాలి. ఆ తదుపరి మనము దేవుని సేవకుల ద్వారా మనము నీటి బాప్తిస్మమును పొందుకొని ఆయన రాకడ వరకు కనిపెట్టుకొని మనమైతే సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చెవి చూడటానికి మనము అనుభవించటానికి అవకాశం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించి మరి మాటలన్నీ కూడా మనము మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన వాక్యానుసారంగా మనము బ్రతికితే ఖచ్చితంగా అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నా జీవితంలో కూడా అనేకమైన కార్యాలు జరగటానికి కారణం ఏంటి అంటే నేను దేవుని చూస్తే నమ్ముతాను, లేకపోతే ఇంకోటిని కాదు. కానీ నా జీవితంలో దేవుడు నన్ను దర్శించినప్పుడు అనేకమైన నా యొక్క శరీరం అంతా భాగమంతా కూడా మారిపోయింది, నా ఆలోచన మారిపోయింది, నా తలంపులు మారిపోయినాయి. నేను ఒకానొక దినాలలో చాలా భయంకరమైన జీవితం జీవించేవాడిని. ప్రియులారా, దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగించారు. ఎందుకంటే ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తున్నాను అని అంటే దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించాడో నా జీవితమే మారిపోయింది. ప్రియులారా, నేను ఎప్పుడు కూడా ఆయన తలంచలేదు, ఆయన ఎవరు ఏంటో నాకు తెలియదు. కానీ నా జీవితంలో అనేకమైన దేవతల్ని పూజిస్తూ వచ్చిన వాడిని. కానీ ఒక్కసారి నన్ను దేవుడు దర్శించినప్పుడు దేవుడు నా జీవితమే మారిపోయింది. ప్రియులారా, అంతకంటే అద్భుతమైన మరి వేరొకటి లేదు. అప్పటి నుంచి నా జీవితం ఒక మంచి బాటసారిగా, ఒక మంచి మార్గంలో నేను నడుస్తూ ఉన్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు ఎదురొచ్చి ఉన్నాయి. నన్ను తిట్టేవారు, కుట్టేవారు, సనుగునేవారు, కుళ్ళుతో ఉండేవారు, అసూరితో ఉండేవాళ్ళు, గర్వంతో ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ప్రభువులో నడుచుకోవటం ఆయన కృప, ఆయన కనికరము ద్వారానే. ప్రియులారా, అయినప్పటికీ కూడా ప్రభు చెబుతున్న మాట ఏంటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నా నిమిత్తము జనులు నిందించిన, హింసించిన, చెడ్డగా మాట్లాడిన, ఇదిగో మీ ఫలము పరలోకములో అధికమవుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో కూడా
శ్రమలు వచ్చాయా? నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యలు ఎదురొచ్చాయా? అయితే నువ్వు అధైర్యపడవద్దు. సహోదరి, సహోదరుడా, దేవుడు ఈ ఉదయకాలంలో ప్రభు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో నేను నీ కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టాను. ఇదిగో నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో నీ నిమిత్తము నేను నిందించబడ్డాను, హింసించబడ్డాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అనేకమైన పరిస్థితులు నీకు ఎదురొచ్చినప్పటికీ కూడా అధైర్యపడవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఒకటే, ఏంటి అంటే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి, ఆయన రక్షణ బాప్తిస్మమును పొందుకోవాలి. ప్రియులారా, ప్రతి దినము కూడా ఆయన శరీరము, ఆయన రక్తమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులో మనం నడుచుకోవాలి. ప్రియులారా, అప్పుడు ఆయన రాకడలో మనమందరము కూడా ఎత్తబడి ఆయన నిత్య రాజ్యములో ఆయనతో పాటు మనం జీవించటానికి అవకాశము కలుగుతుంది. ప్రియులారా, ఈ లోకంలో చాలామంది చాలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా, ఇదిగో పలానా స్నేహితుడితోనే నడుచుకోవాలి, పలానా స్నేహితుడితోనే ఉండాలి, నేను లగ్జరీగా తిరగాలి, హ్యాపీగా ఉండాలి, ఇంకోటి అనుకుంటూ ఉంటాం. కానీ మనకంటే ఈ లోకంలో ఉన్నదా వాడికంటే అంతకంటే గొప్ప స్నేహితుడు మనకున్నాడు. ఆయనతో మన సహవాసం చేస్తే ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు మనలో లభిస్తాయి. ప్రియులారా, కాబట్టి విషయాలు మనం గమనించి మనమందరము కూడా ఆయనతో మనము కలిసి ప్రభువులో మనము నడుచుకుందాం. ప్రియులారా, కాబట్టి విషయాలు మనం గమనించి ప్రభువులో మనమందరము కూడా నడుచుకుందాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో దేవుడు నేను దర్శించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మీ కృపను బట్టి నా తండ్రి ఈ ఉదయ కాలము నాతో మీరు మాట్లాడారు. ప్రభా, ఈ మాటల ద్వారా మేము ఆదరించబడి మేమందరము కూడా ఒకవేళ మారు మనసు పొందకపోతే మారు మనసు పొందటానికి మాకు అవకాశం ఇస్తున్నందుకు స్తోత్ర. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు రక్షణ బాప్తిస్మమును పొందుకొని నీ రాజ్యంలో మేమందరము కూడా నీతో కలిసి ఉండటానికి ప్రభా మాకు ఇతని యొక్క గొప్ప ఫలితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ ఫలితంలో మేమందరము కూడా పాలిభాగస్థులమై ప్రభా మీ నిత్య రాజ్యంలో ఉండటానికి కృప చూపించి నడిపించి మీ నామానికి మహిమపరచుకోమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మాంతట్లో మీరుండి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడికి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ మనాలండి. మా యోధా సింహం ధ్వని పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్థులు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మా కొరకు మా పరిచయ నిమిత్తం కామెంట్స్ పెట్టండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. దేవుడు నిండారుగా మనల్ని అందరం కూడా దీవించునుగాక. ఆమేన్.